సంపదను దోచుకుంటున్నారని బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. బీసీ బహుజన వర్గాలను అణచివేస్తున్నారని అన్నారు. ఈ దోపిడీ వర్గాలను అడ్డుకునేందుకే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. గుంటూరులో అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవంలో రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య హాజరయ్యారు. పరిణామాలు చూస్తుంటే యాదవుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, బీసీలలో వస్తున్న చైతన్యం చూస్తుంటే, బహుజనుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, మహిళల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, ముఖ్యంగా యువతలో వస్తున్న చైతన్యం చూస్తుంటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది కేవలము ఒక వన సమారాధన కార్యక్రమాలో లేదా మరొక కార్యక్రమమో కాదు. ఈ రాష్ట్రానికి గత 79 సంవత్సరాల నుండి పట్టిన దుష్ట గ్రహణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించడానికి మొదలైన మహాయజ్ఞంలాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో చైతన్యం వస్తోంది. మార్పు కోరుకుంటారు. ఈ మార్పే కొనసాగినట్టయితే మనం ఏదైతే కలలు కన్నామో, ఏ మార్పు కోసమైతే దశాబ్దాల కాలం నుండి పోరాటం చేస్తున్నామో, కొట్లాడుతున్నామో, ఉద్యమం చేస్తున్నామో, ఏ హక్కుల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ అధికారం కోసం అయితే కలలు కంటున్నామో ఆ కలలు నెరవేరే రోజు మరెంతో దూరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దశాబ్దాల కాలం నుండి ఎంతో మంది పెద్దలు మన అభివృద్ధి కోసము, హక్కుల కోసము, అధికారం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళతో ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 80-85% పైగా ఉన్న బహుజనులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ మనకు ఉత్సవ విగ్రహాల లాంటి పదవులతో ఉండిపెట్టి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను, వనరులను, మన వృత్తులను పూర్తిగా దోపిడీ చేసి మన వర్గాలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట మార్పు మొదలవ్వాలి, తిరుగుబాటు మొదలవ్వాలి, ఉద్యమం మొదలవ్వాలనే కారణంతో భారత